హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంత హెవీగా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? పెళ్ళికి వెళ్తున్నానండి. పద్మశాలి తెలుగు పద్మశాలి సమాజంలో సామూహిక వివాహాలు పోయిన సంవత్సరం ఒకసారి జరిపించారు, ఈసారి రెండోసారి మళ్ళీ జరిపిస్తున్నారు. ఆ పెళ్ళికైతే వెళ్తున్నాము. ఒకే వేదిక మీద 4 జంటలకు ఒకేసారి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు 12:30 అవుతుంది. 12 గంటలకి ముహూర్తం అన్నారు. చూద్దామని వెళ్తున్నాము. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో తీసి షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఫిబ్రవరి 2వ తారీఖు ఈ సామూహిక పెళ్ళిళ్ళు జరిగాయి. వాటి కోసం మార్నింగ్ చేసిన ఏర్పాట్లండి ఇవి. మండపాలన్నీ ఒకే రకంగా వేశారు. చూడండి, సన్నాయి మేళం పెట్టించారు. ప్రతి జంటకి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇచ్చారండి. దాదాపు ఒక 50,000 వరకు విలువ చేసే సామాన్లు ఇచ్చిళ్ళు. ఇంట్లోకి బీరువా, అలాగే వంటగదిలోకి సామాన్లు, కుర్చీలు, చెద్దర్లు, ఇలా చాలా వస్తువులే ఇచ్చిళ్ళు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. అయితే ఎవరెవరికి ఇవ్వాలో ఆ సామాన్ మొత్తం వాళ్ళకి వేసిన పెళ్లి పందిరి వెనుక వైపు భాగంలో ఇలా సెట్ చేసి పెట్టిళ్ళు. సూరత్లో ఉండే తెలుగు వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి అందులో ఈ సామూహిక పెళ్ళిళ్ళ ఏర్పాట్లు అయితే చేశారండి. 4 మండపాలు ఒకే రకంగా వేశారు. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది, అంటే కొంచెం లేట్గానే వచ్చాము. 12 గంటలకి ముహూర్తం అన్నారు. జస్ట్ ఇప్పుడే తాళి కడుతున్నారు మేము వచ్చిన తర్వాతనే. 4 జంటలు ఏ మండపంలో ఎవరెవరు కూర్చోవాలో వేసిన మండపాలకి బ్యానర్స్ అయితే పెట్టారు. చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. పోయినసారి చేసినప్పుడైతే ఇక్కడికి రావాలి అంటే పాసులు ఉండేవి. ఈసారి అవి కూడా లేవు, ఎవరైనా రావచ్చు. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసిండ్రు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. సూరత్ మొత్తం నుండి ఎక్కడెక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళు పరిచయం అయ్యారు, తెలిసిన వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. పెళ్ళిళ్ళు అయితే ఇలా హాల్ లోపల చేసిళ్ళు. మామూలుగా భోజనాలు ఈ హాల్కి బయట గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసిళ్ళు. స్టాల్స్ పెట్టిళ్ళు. 4-5 స్టాల్స్ పెట్టేసరికి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా కానీ ఈజీగానే భోజనాలు సర్వీసింగ్ చేయడం అయింది. అన్నం, పప్పు, లడ్డు, పూరి, ఇక్కడ స్పెషల్గా కమ్మనని దొరుకుతుంది, అది కూడా పెట్టారు. చాలా బాగా కుదిరాయి వంటలన్నీ.
స్టాల్స్ పెట్టిల్లు కదా, కొన్ని సొసైటీల వాళ్ళు ఆ స్టాల్స్ తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్న స్టాల్స్లో వాళ్ళు నిలబడి ఇలా ఫుడ్ సర్వీస్ అయితే చేసిళ్ళు. ఎంత ఎక్కువ మంది వచ్చినా కానీ ఫుడ్ దగ్గర ఇబ్బంది అయితే ఏమవ్వలేదు. భోజనాలు చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తిని సంతోషంగా వెళ్ళిళ్ళు. ఈ భోజనాలలో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ స్పాన్సర్ చేయాలన్నా, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం ఖర్చులకు ఎవరైనా ఏమైనా డొనేట్ చేయాలన్నా కానీ మన పద్మశాలి సమాజ్ వారే కాకుండా వేరే ఎవరైనా కూడా చేయొచ్చు. అలా చాలామందే అమౌంట్ అయితే డొనేట్ చేసిళ్ళు. అలా వచ్చిన అమౌంట్తోనే ఈ సామూహిక పెళ్ళిళ్ళు అయితే ఏర్పాటు చేసిళ్ళు. పుస్తమెట్టలు అయినా సరే, పట్టుబట్టలైనా సరే, బీరువా, పెళ్ళిళ్ళైన జంటలకి ఎటువంటి సామాను ఏమైనా డొనేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. బలవంతం ఏం లేదు, ఎవరి ఇష్టం వచ్చినంత చందా రూపంలో వాళ్ళు ఇవ్వచ్చు. ఇది రెండవసారి. ప్రతిసారి ఇలా పెళ్ళిళ్ళు చేయడం ఇది రెండోసారి అండి. ప్రతిసారి ఇలానే చేయడానికి ట్రై చేస్తారు. గ్రాండ్ సక్సెస్ అయింది ఈ 2 సార్లు. చాలా బాగా ఏర్పాట్లు జరిగాయి. పెళ్ళిళ్ళు చాలా బాగా జరిగాయి. చూడండి ఇక్కడ కనిపిస్తారు, చాలామంది వచ్చారు. ఈ ఖాళీ గ్రౌండ్లో మొత్తం భోజనాలు పెట్టిల్లు కాబట్టి అందరూ ఫ్రీగా కూర్చొని తిన్నారు. పెళ్ళి చూడడానికి కానీ తినడానికి కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగాయి. సాయంత్రం ఊరేగింపు కూడా చేశారు. మార్నింగ్ కూడా ఊరేగింపుగానే అబ్బాయిని తీసుకొచ్చారు, అంటే పెళ్లి కొడుకులను. ఊరేగింపు క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి.